హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీనాని. రాజాసాబ్ ట్రైలర్ చూసిన తర్వాత కొన్ని ఫ్యాండమ్స్కి ఇప్పుడు ప్రజెంట్ ముఖ్యంగా రెబల్ స్టార్ని నెగిటివ్గా ప్రేరేపించేద్దాం, రెబల్ స్టార్పై అంటే అవసరం ఉన్నా లేకపోయినా హేట్రేటెడ్గా మాట్లాడదాం అనుకున్న ప్రతి ఒక్కరికి రాజాసాబ్ ట్రైలర్తో మైండ్ మింగేసింది. ఎలా అంటే ఇప్పుడు ప్రజెంట్ రాజాసాబ్ సినిమా రిలీజ్ అవుతుందంటే అటు బాలీవుడ్ నుంచి కోలీవుడ్ వరకు ఒక రకమైన నెగిటివిటీని స్ప్రెడ్ చేస్తూ పిఆర్ టీంలన్నీ రంగంలో దిగాయి ఇప్పుడు రెబల్ స్టార్ మీద దాడి మీదకి. చూడండి, పాన్ ఇండియా లెవెల్లో ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అయిన ప్రభాస్ గారిని అడ్డుకోవడానికి ఇన్ని ఫ్యాండములు దిగితే ఏంటి, ఎన్ని పిఆర్ టీములు పనిచేస్తే ఏంటి, వన్స్ కంటెంట్ క్లిక్ అయితే దాన్ని ఎవ్వడు ఆపలేడు. అది తోడు ఇప్పుడు ఆ ట్రైలర్ చూసిన తర్వాత నిజంగా ఎవడు ఎక్స్పెక్ట్ చేయలే. మారుతి ఏదో చేసేసి ఏదో చుట్టేసి ఇచ్చేస్తాడు, సినిమా షెడ్ ఇద్దు అది అనుకున్న ప్రతి ఒక్కడికి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో మళ్ళీ చెప్తున్నా, ఇది ఒక వాల్ డిస్నీ రేంజ్లో ఇచ్చాడబ్బా ట్రైలర్ మాత్రం. సో ఇప్పుడు ఈ ట్రైలర్ చూసిన తర్వాత మన తెలుగు యువత, తెలుగు ఫ్యాన్స్, తెలుగు సినిమా లవర్స్ అని చెప్పుకుని సోషల్ మీడియాలో చాలామంది అసలు మనకు సంబంధం లేని సినిమాలు కూడా ఇప్పుడు సపోర్ట్ చేయడం మొదలుపెట్టారు. తమిళనాడులో ఇప్పుడు జననాయక్ అని చెప్పి విజయ్ గారిది లాస్ట్ సినిమా అని చెప్పి రిలీజ్ చేస్తున్నారు భయ్య. అసలు ఆ సినిమాకి మన తెలుగు ఫ్యాన్స్కి ఏం సంబంధం నాకైతే అర్థం కాలే. రాజాసాబ్ కంటే ఆ సినిమా బాగుంటుంది, ఇది అది అని చెప్పి ఇష్టానుసారంగా సోషల్ మీడియాలో రకంగా నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారు. అన్నా ఎస్, మనకి రెబల్ స్టార్ ప్రభాస్ గారి క్రేజ్ చూసి, ఆయన ఎదుగుదల చూసి మన హీరోలు అంత ఎదగలేకపోతున్నారని ఒక అసూయతో మనకు ఒక ఫ్యాండమ్స్ పరంగా ఒక ఫ్యాన్ వార్స్ ఉంటుంది, అది కామన్. కానీ అసలు మన తెలుగు సినిమాలకి థియేటర్లు ఇవ్వడానికి ఏడుస్తారు. మన తెలుగు హీరోలు కానీ మన తెలుగు డైరెక్టర్లు ఒక పెద్ద సినిమా తీస్తే దాన్ని కూడా క్రిటిసైజ్ చేసి చచ్చే కోలీవుడ్ వాళ్ళకి మీరు సపోర్ట్ చేస్తున్నారంటే మీ అంత దరిద్రులు ఎవరు ఉండరు. మీరు ఎవరికైనా సపోర్ట్ చేసుకుని ఏదైనా చేసుకోండి, కానీ నా తెలుగు హీరో ప్రభాస్, నా తెలుగు సినిమా రాజాసాబ్ అది ఖచ్చితంగా ప్రపంచ సినిమాని మెప్పించే విధంగా ఉండబోతుందని నేనైతే నమ్ముతున్నాను. ఎందుకంటే అన్న ప్రభాస్ అనే వ్యక్తి స్టార్డమ్ కానీ ఆయన మార్కెట్ కానీ ఎవరికైనా సరే అసూయ పుట్టేలా ఉంటుంది. ఈవెన్ బాలీవుడ్లో కూడా ఒక రకంగా చిన్న మాఫియా నడుస్తుంది ఇప్పుడు ప్రజెంట్ రాజాసాబ్ మీద. కార్పొరేట్ బుకింగ్స్ అని ఇవన్నీ ఏవో. అసలు కార్పొరేట్ బుకింగ్స్ అనేవి స్టార్ట్ చేసిందే బాలీవుడ్. అసలు రాజాసాబ్ సినిమాకి ప్రభాస్ గారికి నిజంగా అంత ఫ్యాండముల మీద, ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఆ స్టేటస్ మీద నేనే పెద్ద హీరో అవ్వాలి అనే ఒక మెంటాలిటీ కానీ ప్రభాస్ గారికి ఉండుంటే మన ఆయన ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆయన మాట్లాడిన మాటలు ఒక్కసారి వినండి అన్న. అసలు ఆయనకి అవసరం లేదు సీనియర్ల తర్వాత మేమన్న మాట చెప్పారు చూసావా, ఇదే ఫ్యాండమ్ ఏ హీరోకున్నా సరే ఇండియాలో అలా మాట్లాడే దమ్ముందా? సో అలాంటి హీరోని, అంత మంచి మనసున్న హీరోని ఎలా అన్నా వేరే సినిమాలు వచ్చి తొక్కేయాలి ఇది అది అని చెప్పి వేరే ఎవరికో సంకనగడం చాలా తప్పు. మీకు మీ హీరో సినిమా లేదు, మీ హీరోకి అంత రేంజ్ లేదు, నోరు మూసుకొని ఉండండి అంతేగాని మనకు సంబంధం లేని ఏదో సినిమాని సపోర్ట్ చేసి మన సినిమాని తొక్కుతానంటారు ఎట్రా తెలుగు ఫ్యాన్స్ యువత, మిమ్మల్ని ఏమనాలో కూడా అర్థం కావట్లేదు. సో ఏది ఏమైనా ఎవడు ఎన్ని కుట్రలు కుతంత్రాలు ఏం చేసినా సరే ఇప్పుడు ప్రజెంట్ ప్రభాస్ గారి స్టార్డమ్ని కానీ, ప్రభాస్ గారి మార్కెట్ని కానీ, ఆయన చేస్తున్న బిజినెస్ని కానీ, ఆయన చేస్తున్న సినిమాలు కానీ ఇవన్నీ ఆపడం ఎవరి వల్ల సాధ్యం కాదు. ఇంకొక 10 సంవత్సరాలు, ఇంకొక దశాబ్దం పాటు ఆ స్టార్డమ్ ఇంకా తిరగలేదు. ఎవడో రావాలి తప్ప ప్రభాస్ గారి స్టార్డమ్ ఇప్పుడు మీరు అంటే మీరు జీర్ణించుకోలేకపోతున్నారు. ఎస్, నేను మెగా ఫ్యాన్ని, కళ్యాణ్ గారికి వీరాభిమాన్ని, అయినా సరే ఒప్పుకోవాలి. ఎందుకంటే ప్రతి తరంలో ఒక్కొక్క స్టార్ హీరోకి ఒక్కొక్క క్రేజ్ అనేది ఉంటుంది. ఇప్పుడు ప్రజెంట్ ప్రభాస్ గారి టైం నడుస్తుంది. ప్రభాస్ గారి టైంతో పాటు తెలుగు సినిమా ఇండస్ట్రీ టైం నడుస్తుంది. తెలుగు సినిమా నుంచి ఒక సినిమా వస్తుందంటే ప్రపంచం మొత్తం ఎదురు చూస్తుంది. ఇది మీరు నమ్మినా నమ్మకపోయినా. ఇప్పుడు రాజాసాబ్ ట్రైలర్ కూడా అదే ప్రూవ్ చేసింది. ట్రైలర్ చూసిన ప్రతి ఒక్కరు యునానిమస్గా భాషతో సంబంధం లేకుండా, దేశంతో సంబంధం లేకుండా ఏంట్రా బాబు ఈ ట్రైలర్ అని. సో ఇప్పుడు ఎవడు ఎంత నెగిటివిటీ చేసుకున్నా ఏం చేసుకున్నా సరే డే 1 200 కోట్లు పెట్టేద్దబ్బా. ఖచ్చితంగా 200 కోట్లు గ్రాస్ ఈజీగా పెడుతుంది. తెలుగు రాష్ట్రాల్లో సినిమా లెక్కలు ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు తమిళనాడులో సినిమా ఇప్పుడు జననాయక 9th రిలీజ్ అవుతుందంట. సో దానికోసం అని చెప్పి రాజాసాబ్ సినిమాకి 10వ తారీఖు నుంచి థియేటర్లు ఇస్తారట. చూడండి, అలాంటి వాళ్ళకి మీరు వెళ్ళి సపోర్ట్ చేస్తున్నారు అదే తెలుగు సినిమా ఆడియన్గా. మళ్ళీ చెప్తున్నా కదా, మీరు ఎవరికి ఎన్ని సపోర్ట్ చేసుకున్నా ఏదైనా చేసుకోండి, చివరికి గెలిచేది మన తెలుగు సినిమా మాత్రమే. ఇప్పుడు యూఎస్ బుకింగ్స్ కంపేర్ చేస్తూ అవి చేస్తూ ఏవో చిన్న అడవిడి చేస్తున్నారు. ఒక హీరో లాస్ట్ సినిమా అని ఇదని అదని. కొంతమంది చెప్పేది ఏంటంటే అజ్ఞాతివాసి అనే సినిమా ఎవరికైనా గుర్తుందా? గుర్తుండకపోవడం ఏంటి, ప్రతి ఒక్కరికి గుర్తుంటుంది. ఎందుకంటే ఇప్పటికీ కూడా యూఎస్లో ఆల్ టైమ్ రికార్డు ఉంది పవన్ కళ్యాణ్ గారి పేరు మీద.
చివరి సినిమా అని అదని ఇదని ఒక యుఫోరియా క్రియేట్ అవుద్ది. దాన్ని తీసుకొచ్చి ఇప్పుడు రాజాసాబ్ కంటే జననాయకానికి ఎక్కువ డబ్బులు వస్తున్నాయి. ఎందుకు అంత వాళ్ళు కూడా అంత డ్యూటీ చేయట్లేదురా. విజయ్ గారి ఫ్యాన్స్ కూడా అంత డ్యూటీ చేయట్లేదు రాజాసాబ్ సినిమా మీద. మనకెందుకు వేరే వేరే ఫ్యాండమ్లని కలిపి ప్రభాస్ గారి సినిమాల మీద పడడం కరెక్ట్ కాదు. ఎందుకంటే నెక్స్ట్ మన హీరోల సినిమాలు వస్తాయి, అప్పుడు రెబల్స్ ఊరుకుంటారా? ఇదే చెప్తున్నాను కదా, టాలీవుడ్ మొత్తం ఇదే సంస్కృతి నడుస్తుంది. సో ఎక్కడో ఒక దగ్గర ఫుల్ స్టాప్ పడాలి. ఈ సంక్రాంతికి మాత్రం రెబల్ స్టార్ ప్రభాస్ గారి రాజాసాబ్తో పాటు మనశంకర్ వరప్రసాద్ రీజనల్గా రాజాసాబ్ ప్రపంచవ్యాప్తంగా దుమ్ము దులిపేయడం ఖాయం. నా లెక్కలు కానీ ఆ బిజినెస్లు కానీ ప్రభాస్ గారి సినిమా గురించి మాట్లాడుకుంటే ట్రేడ్కే మెంటల్ వచ్చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు సలార్ అనే సినిమా 7,000 స్క్రీన్లో రిలీజ్ చేశారు బాలీవుడ్లో. ఇప్పుడు రాజాసాబ్ సినిమా ఇప్పుడు రేపు నుంచి ప్రమోషన్స్ మొదలయ్యిన తర్వాత ఏ రేంజ్ తీసుకెళ్తారో ఎక్కడ తీసుకెళ్తారో ఎవరో తెలియదు. ఇప్పుడు బాలీవుడ్లోనైనా మన ప్రభాస్ గారి సినిమా ఎందుకు కొంటున్నారన్న? చాలా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి, ప్రతి సినిమాకి అంతే రేట్ పెట్టుకోవచ్చు కదా. కాకపోతే ప్రభాస్ గారి కంటే ఒక సపరేట్ మార్కెట్ ఏర్పడిపోయింది బాలీవుడ్లో, అందుకే అన్ని 100 కోట్లు పెట్టుకుంటున్నారు. ఇది కానీ క్లిక్ అయితే చెప్తున్నారు కదా, రాజాసాబ్ అనే సినిమా క్లిక్ అయితే ఎలా ఉంటుందంటే ఆల్మోస్ట్ బాలీవుడ్ నుంచి 1000 కోట్లు కొట్టిన మనం ఆశ్చర్యపోకలేదు. ఎందుకంటే ఇది ఒక హర్రర్ కామెడీ జోనర్కున్న స్పెషాలిటీ. అది ఒక హర్రర్ కామెడీ కానీ ఒక ఫ్యామిలీ డ్రామా కానీ ఒక సేఫ్ సినిమా జోనర్. సో ఇలాంటి వన్స్ క్లిక్ అయితే దాన్ని ఎవ్వడూ ఆపలేడు. ఏవేదో నెగిటివిటీ స్ప్రెడ్ చేసేద్దాం, ఏదేదో ఏడ్చేద్దాం, ట్విట్టర్లో ఏదో నొక్కేద్దాం, ఇన్స్టాగ్రామ్లో ఏదో యాంటీగా పోస్టులు పెట్టేద్దాం అంటే ఆ రోజులు పోయాయి. ఈవెన్ యూట్యూబ్లో చెప్పే రివ్యూలు అనే పేరుతో చెప్తే సొల్లు మాటలు కూడా జనాలు నమ్మడం మానేశారు. దానికి ముఖ్యమైన ఉదాహరణ మన అఖండ 2 తాండవమే. అఖండ 2 తాండవం అటర్ ఫ్లాప్, అది ఇది నిజమే, ఇష్టం వచ్చినట్టు చూసినప్పుడు ప్రతి ఒక్కరు అన్నారు. కానీ ఏమైంది, 3 వారాలకు పైగా ఈ రోజుల్లో ఒక సినిమా థియేటర్లో నడిచిందంటే దాన్ని ఏమనాలి, హిట్ అనాలా ఫ్లాప్ అనాలా? అందుకే చెప్తున్నాను కదా, మీరు సోషల్ మీడియాలో ఎంత నెగిటివిటీ అనేది స్ప్రెడ్ చేసుకోండి, ఏదైనా చేసుకోండి. రాజాసాబ్ ప్రభాస్ సాబ్ వెంట్రు కూడా నథింగ్ అబ్బా. ఎందుకంటే ఆయన ఒక సపరేట్ ఇండస్ట్రీని మెయింటైన్ చేస్తున్నాడు. ఇప్పుడు మీకు అర్థం కావట్లే, ఆయన ఒక్కొక్క సినిమా 1000 కోట్లు, ఆయన తీస్తున్న ఇప్పుడు 3 ప్రాజెక్టులు 3,000 కోట్లు. అంటే ఎంటైర్ ఇండియా మొత్తంగా ఉన్న బిజినెస్ మొత్తం ప్రభాస్ గారు ఒక్కరి మీద నడుస్తుందంటే ఎవరైనా నమ్ముతాడా? నమ్మాల్సిందే. ప్రజెంట్ రెబల్ స్టార్ టైం ఎలా ఉందంటే ఆయన ఏం చేస్తే అదేలా ఉన్నారు ప్రొడ్యూసర్లు అందరూ కూడా. సో అలాంటి మన తెలుగు వాడిని తీసుకెళ్ళి ఎక్కడో కూర్చోబెట్టకుండా మనమేమో మన తెలుగు సినిమాలు మనమే చంపేస్తూ మళ్ళీ తెలుగు సినిమాలు ఏంటి ఎలా వస్తున్నాయి, తెలుగు సినిమా మారాలి, తెలుగు సినిమా అభివృద్ధి చెందాలి. ఎలా అభివృద్ధి చెందుతుంది? ఏమేనంటే పక్క ఫ్యాండమ్, పక్క రాష్ట్రం. అసలు చెప్తున్నా కదా, ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఒక లోకేష్ కంగరాజు, ఒక మురుగుదాస్, ఒక అనిరుద్, ఒక అట్లీ, ఈ నలుగురు లేకపోతే అసలు తెలుగులో మార్కెట్ ఏమైనా సెట్ చేయగల హీరో అతను. అలాంటి హీరోని తీసుకొచ్చి మాకు పోటీ అంటారేంట్రా బాబు? అసలు ప్రభాస్ గారికి ప్రజెంట్ జనరేషన్లో ఎవడే పోటీ లేడు, ఇంకొక 10 సంవత్సరాల పాటు పోటీకి రాడు కూడా. ఇంకా ఆయన ఈ మారుతి సినిమాతో కానీ క్లిక్ అయ్యి 1000 కోట్లు కొడితే మొన్నటి వరకు ఏదైతే రాజమౌళి గారు ఇది అది అని ఏదో పెద్ద మాటలు మాట్లాడారు కదా, రాజమౌళి గారి వల్ల ప్రభాస్ గారికి ఎంత స్టార్డం ఎస్ వచ్చింది. కానీ మరి కల్కికి ఎలా వచ్చింది, మరి సలార్కి నెక్స్ట్ ఇప్పుడు అదే రాజాసాబ్ సినిమా ఇప్పుడు మారుతి లాంటి డైరెక్టర్తో 1000 కోట్లు కొట్టి చూపిస్తారు కదా, అప్పుడు మీ అందరి నోర్లు మీ అందరికీ ఎలా ఉంటుందంటే ఇది తెలుగువాడి సత్తా, తెలుగు సినిమా సత్తా అనేది ఒక మరి గుర్తించండి. అన్న మీరు సినిమాలకి ఎంకరేజ్ చేయకపోయినా పర్లేదు, తెలుగు సినిమాలు ఎంకరేజ్ చేయకపోయినా పర్లేదు, కానీ చంపేద్దు. ఏవో పిచ్చి పిచ్చి సినిమాలు, అది రీమేక్ సినిమా అంటారు. బాలయ్య బాబు గారు రీమేక్ సినిమాని తీసుకొచ్చి మనకేదో మళ్ళీ తెలుగులో రిలీజ్ చేస్తుంటే మీరేమో సంకలు గుద్దుకొని, అంటే చెప్తున్నాను కదా, ఇది వాడి మీద ప్రేమతో కాదు, ప్రభాస్ గారి ఎదుగుదల మీద ఉన్న అసహ్యత. మీరు ఏది ఏమైనా చేసుకోండి, ఈ సంక్రాంతికి మాత్రం మనశంకర్ వరప్రసాద్ రాజాసాబ్, మళ్ళీ చెప్తున్నా, మనశంకర్ వరప్రసాద్ రీజనల్గా అయితే రాజాసాబ్ అనే సినిమా ప్రపంచవ్యాప్తంగా సంచలనం నమోదు చేయబోతున్నాయి. రెబల్ ఫ్యాన్స్ రాజాసాబ్ సినిమా మీరు ఏదైతే ఫీల్ అయ్యారో ట్రైలర్ చూసి దానికి 10ంతల ఇంపాక్ట్ ఇవ్వబోతున్నాడు మారుతి.